ఒకరోజు నీటి నుండి సడన్గా ఒక భయంకరమైన మాన్స్టర్ బయటకు వచ్చింది. కాని అదంతా నాన్న చేసిన సరదా జోక్ మాత్రమే. అయినప్పటికీ చిన్న పాప భయపడి ఏడవడం మొదలు పెట్టింది. ఆమెను నవ్వించడానికి నాన్న తలక్రిందులుగా నీటిలో ఫన్నీగా కదలాడటం మొదలు పెట్టారు. కాని అప్పుడే ఎవరో నాన్న మీద దాడి చేసినట్లు అనిపించింది. పాపకు అది కూడా ఒక జోక్ అనిపించి ఆమె నాన్నను మెచ్చుకోవడం మొదలు పెట్టింది. కొన్ని క్షణాల్లోనే ఆ భయంకర మాన్స్టర్ నాన్నను నీటిలోపలికి లాగేసింది. చెరువు నీరు రెడ్గా మారిపోయింది. దీన్ని చూసి పాప భయపడి పరిగెత్తడం మొదలు పెట్టింది. కాని ఆ మాన్స్టర్ యొక్క పొడవాటి వింత చెయ్యి ఆమె భుజాలను పట్టుకున్నాయి. ఆమె అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి పాప నీటిలోకి లాగబడకుండా ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుంది. ఇతరులు కూడా సహాయం కోసం పరిగెత్తారు. అందరూ కలిసి ఆ మాన్స్టర్ చేతిని విడదీశారు. కాని ఆ చేయి పాప జుట్టులో చిక్కుకుపోయింది. అప్పుడు పక్కన ఉండే వాళ్లు ఆ పాప జుట్టుని కత్తిరించారు. ఆమె బయటపడింది. కాని అదే సమయంలో ఆ మాన్స్టర్ యొక్క మరో చేయి వచ్చి ఆమెను మళ్లీ లాగింది. ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఆ మాన్స్టర్ చేతిని కోసేశాడు. అయినప్పటికీ పాప బ్రిడ్జ్ మీద నుండి కింద పడిపోయింది. అమ్మ వెంటనే దూకి ఆమె చేతిని పట్టుకుంది. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుండగా సడన్గా ఆ మాన్స్టర్ నీటి నుండి ఎగిరి పైకి వచ్చింది. అది తన నోరు తెరిచి అమాంతం పాపను మింగేసింది. అమ్మ తన బిడ్డను కోల్పోవడానికి ఇష్టపడలేదు.